ఇంట్లోనే చూస్తది కదా! ఈరోజు బయట కూడా చూపిస్తాను. ఇంతకుముందు నాకు ఫ్లవర్ పాట్స్ ఉండేవి. అందులో ఫ్లవర్స్, మనీ ప్లాంట్, షో ప్లాంట్స్ అట్లా నాటేసుకున్నాను. ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక పువ్వయితే పూసింది. నేను నైట్ చూసానది. చూడగానే మస్తు అనిపించింది. ఎందుకంటే వైట్ పురుగులతోటి అసలు ఏ ఫ్లేవరు లేకుండా ఎళ్ళింది. ఇంకొకటి నేను చాలా ఇష్టం నాకు నేను తమిళనాడులో ఉన్నప్పుడు వైట్ కలర్ జాజి పువ్వు అని చెప్తారు వాళ్ళైతే. సో, ఆ ఫ్లేవర్ అన్నమాట. అయితే అది మస్తు అనిపిచ్చేది. కానీ మన తెలంగాణలో అయితే చాలా వరకు రేర్. అది నేను మళ్ళీ కోదాడలో టెంపుల్‌కెళ్తున్నప్పుడు చూసాను. సో, ఇక్కడికొచ్చాక నాకు ఈ ప్లాంట్ అయితే దొరికింది. సరే అని నేను ఫ్లవర్ పాట్‌లో పెట్టాను. చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు ఎంత పెద్దగా గ్రోత్ అయిందో. సో, నైటే ట్రై చేశానన్నమాట ఇది. నాకు ఫ్లవర్ చూడగానే మస్తు అనిపిచ్చింది. ఇంకొకటి ఇంకా చిన్న కొన్ని ఫ్లవర్ పాట్స్‌లలో పెడితే ఇక్కడ మనీ ప్లాంట్ ఇలాగా అండ్ డోర్ దగ్గర నాకు మనీ ప్లాంట్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం. సో, ఇదే అన్నమాట నా మనీ ప్లాంట్ చూడండి ఇంకా పై వరకైతే వెళ్ళింది. నాకు మస్తు ఇష్టం ప్లాంట్స్ పెంచడం. బట్ ఓన్ హౌస్ ఉన్నప్పుడు కూడా ఓన్ హౌస్‌లో గూడా పెంచాలి అనేది. బట్ జాబ్ పర్పస్‌లో ఇక్కడ ఉంటాం కాబట్టి అవన్నీ కుదరదు. మీకిప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. సరే ఒకసారి నేను క్లోజ్ చేసి చూపిస్తాను. సో, ఇదే అన్నమాట ఆ ఫ్లేవర్ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు చాలా బావుంటది. ఫ్లవర్ స్మెల్ అయితే మస్తుంటది. హా! నాకు నేను తీసుకునేటప్పుడు అక్కడ నర్సరీలో వాళ్ళు చెప్పారు. ఈ ఫ్లవర్ చాలా బావుంటది. అండ్ పెద్దగా కూడా అవ్వదు ప్లాంట్. చిన్న పాట్ ఏసుకుంటే సరిపోతదని. సో, ఇదే అన్నమాట ఫ్లవర్. నాకైతే భలే అనిపిచ్చింది. మీరు థంబ్‌లైన్‌లో చూసే ఫ్లవర్ కూడా ఇదే అన్నమాట. ఇదే నా షో ప్లాంట్. వైట్ పురుగులొచ్చి మొత్తం కట్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడైతే మళ్ళీ గ్రోత్ అయింది. అండ్ భలే తులసి ప్లాంట్ ఉంటున్నాయి కూడా ఇందులో. అసలు చూడు చనిపోయింది. రిత్విక్ హాయ్. ఇంక మళ్ళీ రాదేమో అని రిత్విక్ అనుకున్నాను. ఇదిగోండి ఫైనల్‌గా తులసి హాయ్ ప్లాంట్ హాయ్ హాయ్. చిన్నగా అయితే. సో, హాయ్ నేను బ్యాక్ డార్లింగ్. కెమెరా పెట్టి చూపిస్తాను. హాయ్ నా డార్లింగ్. వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ హాయ్ నా ఛానెల్‌ని అయితే డార్లింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ ఇంకొక వీడియోతో మీ డార్లింగ్. ముందుకు ఖచ్చితంగా వస్తాను. హాయ్.